అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కీర్తన 134. ప్రియమైన సోదరి సహోదరులారా, మన పాపములు క్షమింపబడాలంటే 1 మారు మనసు పొందాలి, 2 ఇతరుల అపరాధములను క్షమించాలి, 3 దేవుని యొద్ద మన పాపాలు ఒప్పుకొనాలి, 4 దేవుని యొద్ద మనకు క్షమాభిక్ష దొరుకునని గుర్తించాలి, 5 యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులు చేయునని విశ్వసించాలి. ప్రియ పరలోక తండ్రి, మీ దివ్య సన్నిధిలో మా పాపాలను ఒప్పుకొనుచున్నాము. ప్రభువా, మమ్ములను మీ క్షమాభిక్షకు పాత్రులను చేయుము. ఆమెన్.